ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ సర్కార్ను ఎన్నుకున్నారని ఆ ఆశలను వమ్ము చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్. కోల్బెల్ట్ వాలంటరీ డిపెండెంట్ల ఫోరం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. 1997 నుంచి 2001 వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ సమర్థనీయమన్నారు. డిపెండెంట్ వారసత్వ హక్కు కొనసాగించాలని కోరారు హరగోపాల్. టీఆర్ఎస్ పార్టీకి కానీ అధికారులు ఉన్నటువంటి వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తున్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అవకాశాలను విస్తరించండి, ఎంతమందికి వీలైతే అంతమందికి అవకాశాలు కల్పించండి, కొత్త ఉద్యోగాలు సృష్టించండి, అందరికీ పని కల్పించేలాంటి తెలంగాణ సృష్టించండి, ఆ దిశగా మీ అభివృద్ధి చేయండి. చిత్రాలను బట్టి కాకుండా మీరు మా అందరికి ఉద్యోగాలు ఇచ్చి మా అందరికి అవకాశాలు కల్పించి బొగ్గు ఉత్పత్తిలో మాకు ఒక భాగస్వామ్యం కల్పించండి. విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బొగ్గు గనులు కొత్తగా అభివృద్ధి చేయాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 81 అగ్రిమెంట్ను దృష్టిలో పెట్టుకొని 97లో చేసిన వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చారిత్రక నేపథ్యంలో మాకు అవకాశాలు కల్పించండి. మేమందరము ట్రైన్గా సుశిక్షితమై ఉన్నాము, మాకు క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉంది, మాకు వయసు కొంత అయిపోయింది, ఎందుకంటే ఎదురు చూడలో కొంత వయసు అయింది కాబట్టి దాన్ని రిలాక్స్ చేసి రేపు రాబోయే అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత మాకు కల్పించి ఇంకా కావాల్సిన తర్వాత కార్మికులను తీసుకొని, కానీ ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా మాకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం దృష్టిలో పెట్టుకొని మనకు అవకాశాలు ఇవ్వని అడగడం చాలా సమర్థనీయము. ఈ డిమాండ్ ఏదైతుందో మన ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి దాని మీద తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది. మీరు చేసే ఉద్యమంలో మేము కూడా దానికి కావాల్సిన సహకారము ఇస్తామని చెప్పి ఇది చాలా న్యాయమైన డిమాండే అని మనం మరోసారి చెప్తూ